హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ అండ్ వ్లాగ్స్. ఏంటి బ్రెడ్‌తో బిల్డింగ్ కడుతున్నాను అనుకుంటున్నారా? లేదండి. ఈ వీడియోలో నేను బ్రెడ్ శాండ్‌విచ్ ఎలా చేస్తానో చూపిస్తాను. చూసేయండి. 2 బ్రెడ్ పీసెస్‌ని తీసుకొని మధ్యలో స్టఫింగ్ కోసం ఆలూనైతే ఈ నెయ్యిని నేనే ఇంటి దగ్గర చేశాను. చాలా బాగా వచ్చింది. పూస పూసగా. మీకు కూడా కావాలంటే వీడియోని ట్యాగ్ చేస్తాను చూసేయండి. ఇంకా స్టఫింగ్ పెట్టుకున్న బ్రెడ్ పీసెస్‌నైతే నెయ్యితో కాల్చుకుంటున్నాను. టేస్ట్ చాలా బావుంటుంది. ఆయిల్‌ని అవాయిడ్ చేసి నెయ్యితో చేయండి. టేస్ట్ ఇంకా రెట్టింపవుతుంది. అయితే స్టఫింగ్ కోసము ఆలుని బాయిల్ చేసి, తర్వాత స్మాష్ చేసి ఆనియను, అలాగే ఒక బ్రెడ్ స్లైస్‌కి మయోనీసు, ఒక బ్రెడ్ స్లైస్‌కి సాసు వేసి మధ్యలో ఈ స్టఫింగ్ అనేది పెట్టుకున్నాను. 2 వైపులా కూడా నెయ్యి వేసి బాగా కాల్చుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ క్రిస్పీగా వస్తుంది. ఎప్పుడైనా తినాలనిపించేటప్పుడు నేను ఇలా సింపుల్‌గా చేసుకుంటాను. మీరు బ్రెడ్ శాండ్‌విచ్‌ని ఏ విధంగా చేస్తారు? ఇంకా ఏమేమి టైప్స్ ఉన్నాయో కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు.